చంద్రబాబు గారిని మోసం చేస్తున్నారు. ఆయన దృష్టిలో ఏదన్నా సమస్య పెడితే పరిష్కరించే ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా చిత్తశుద్ధితో తన ప్రయత్నం తను చేస్తారు. మనకి చేతకానప్పుడు ఆయనకు అప్పచెప్పచ్చు కదా. ఇప్పుడు అగ్రికల్చర్ సంబంధించి మిర్చి రైతులు మొన్న గుంటూరు దగ్గర ఆందోళన చేశారు. ఎందుకని? అక్కడ పంట ఇది గోడౌన్లన్నీ నిండిపోయి ఉన్నాయి. మార్కెట్కి తీసుకెళ్తే ఇమ్మీడియట్గా అమ్ముకోవాలి, లేకపోతే ఆ ట్రాక్టరో ఆ లారీ వాళ్ళకో డబ్బులు కట్టాలా, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కట్టాలా. ఈలోపు అక్కడ కొనుక్కోమంటేనేమో 10,000 12,000 రూపాయలు చెప్తున్నారు. 10,000 12,000 చెప్తున్నారు. అదే సమయంలో గత ఏడాది 20,000 22,000 అంటే ఒక క్వింటాకి 10,000 రూపాయలు లాస్ అంటే రైతు పరిస్థితి ఏంటి? నిన్న అది మనం మాట్లాడుకున్నాం. అయితే చంద్రబాబు గారు చాలా బాధ్యతాయుతంగా కార్యదర్శుల మీటింగ్ సందర్భంగా అడిగితే మిరప రైతు క్వింటాలకు 12,000 నుంచి 14,000 దాకా ధర లభిస్తుందని రాజశేఖర్ వివరించారట. తగిన ధర లభించడం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారని చంద్రబాబు అడిగారట. అది లోడింగ్కి సంబంధించిన అంశమే తప్పించి ధర మీద కాదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బదిలిచ్చారట. ఏంటిది అసలు లోడింగ్ సమస్య? అది మిర్చి రైతు గిట్టుబాటు కావట్లేదని గొడవ చేస్తే అది లోడింగ్ సమస్య. అచ్చెన్నాయుడు తప్పుదో పట్టిస్తున్నారా ఇది? లేకపోతే ఆయన రాజశేఖర్ తప్పుదో పట్టిస్తున్నారా? అచ్చెన్నాయుడు అది లోడింగ్ సమస్యలు ఏంటి అని చెప్పారట. ఎట్లాగా అవుతుంది? అది లోడింగ్ సమస్య ఎట్లా అవుతుంది? తప్పుడు సమాచారం వెళ్లకుండా చూడాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు. తప్పుడు సమాచారం ఆయనకి ఎవరు చేరవేస్తున్నారని ఇక్కడ సమస్య.